పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో 19వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధ పరిశోధన, సాంకేతిక ప్రదర్శన స్టాల్స్ను ఆయన పరిశీలించారు. అనంతరం విశ్వవిద్యాలయ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. విశ్వవిద్యాలయం ద్వారా 38 రకాల నూతన విత్తనాలను అభివృద్ధి చేయడం రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కొత్త కోర్సుల కోసం అదనపు భూమి అవసరమని ఉపకులపతి ధనుంజయరావు కోరారని, ఆ అంశంపై కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 19వ వార్షికోత్సవం సందర్భంలో పాల్గొనడానికి నేను తాడేపల్లిగూడెం రావడం జరిగింది. వైస్ ఛాన్సలర్ ధనుంజయరావు గారు, ఇతర రిజిస్ట్రార్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ విద్యార్థులతో కూడా చాలాసేపు గడపడం జరిగింది. ఇవాళ ఏదైతే ఒక 19 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉన్నదో దాదాపు 300 ఎకరాల్లో ఆ రోజు ప్రారంభించింది. ఇవాళ ఒక దేశంలోనే అత్యున్నతమైనటువంటి హార్టికల్చర్ యూనివర్సిటీగా తయారవడం మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పారు. ఇప్పటికే దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 560 మంది పీజీ కోర్సులు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడి నుంచి ఇవాళ పిహెచ్డి పట్టా పొందారు. అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంతేకాదు దాదాపు 38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా ఇవాళ నేను కూడా వెళ్ళా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కి. అక్కడ ఒక వంగకి సంబంధించి